సంపన్నులను దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే విధానంలో కేంద్రం మార్పులు తెస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. వివిధ ఛార్జీల పేరుతో టికెట్ ధరలను పెంచడమే కాకుండా ఏసీ బోగీలను గణనీయంగా పెంచుతూ సాధారణ ప్రయాణికులకు రైల్వేలను దూరం చేస్తున్నారని అన్నారు. భారతీయ రైల్వే విధానాన్ని వ్యతిరేకిస్తూ ట్విట్టర్ వేదికగా రాహుల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డైనమిక్ ఛార్జీల పేరుతో దోచుకోవడం, పెరుగుతున్న క్యాన్సిలేషన్ రుసుం, ప్లాట్ఫామ్ టికెట్ల ధరల పెంపు, ఇతర పేర్లతో టికెట్లపై ఏటా 10% పెంచుతున్నారన్నారు. పేదలు అడుగుపెట్టలేని ఉన్నత వర్గం రైలును చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. వయో వృద్ధులకు ఇచ్చే మినహాయింపులను వెనక్కి తీసుకోవడం ద్వారా గడిచిన 3 ఏళ్లలో ప్రభుత్వం 3,700 కోట్ల ఆదాయం పొందిందని చెప్పారు. కార్మికులు, రైతులే కాకుండా విద్యార్థులు ప్రయాణించే జనరల్ బోగీలను తగ్గిస్తూ ఏసీ కోచ్లను గణనీయంగా పెంచుతున్నారన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రయాణికులకు రైల్వేల్లో ప్రాధాన్యత లేకుండా పోయిందని అన్నారు రాహుల్. ఇటు నరేంద్ర మోదీ సర్కార్ గతంలో ఇచ్చిన హామీలపై నిలదీశారు రాహుల్ గాంధీ. కొత్త హామీలు ఇచ్చే ముందు పాత హామీలు ఎంతవరకు నెరవేర్చారో చెప్పాలన్నారు రాహుల్. ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయిందా అని ప్రశ్నించారు. నల్లధనం వెనక్కి వచ్చిందా? ధరల తగ్గింపు హామీ, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు, స్మార్ట్ నగరాల వంటి హామీలు ఏమయ్యాయని అడిగారు. రూపాయిని బలోపేతం చేస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం అంటే అబద్ధాలు, అన్యాయ హామీలు అన్నారు రాహుల్ గాంధీ.